వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కరోనా మహమ్మారిని దేశం సమర్థంగా ఎదుర్కొన్నట్లే ఈ సంక్షోభాన్ని కూడా భారత్ అధిగమిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం జరిగిన నెక్స్ట్ సమ్మిట్ లో ప్రసంగించిన ఆయన ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా పనిచేస్తోందని తెలిపారు. ప్రపంచంలో నెలకొన్న యుద్ధాల వల్ల భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మోదీ స్పష్టం చేశారు. ఎల్పీజీ లభ్యతపై అనవసర భయాందోళనలు సృష్టించవద్దని ఆయన కోరారు. నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్కు తరలించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకునే అక్రమార్కులపై నిఘా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతుందని, ఇంధన రంగంలో సవాళ్లను సృష్టిస్తోందని మోదీ అన్నారు. సరఫరా గొలుసులో అంతరాయాలను అధిగమించేందుకు ప్రపంచ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. గత 10 ఏళ్లలో పెట్రోలియంపై ఆధారపడటాన్ని తగ్గించామని, 2014 ముందు 1.5% ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ను ఇప్పుడు 20% పెంచామని గుర్తు చేశారు. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను 50 లక్షల టన్నులకు పైగా పెంచామని, 2014లో 14 కోట్లుగా ఉన్న ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్యను 33 కోట్లకు చేర్చామని వివరించారు. గ్యాస్ పైప్లైన్లు, ఎల్ఎన్జీ టెర్మినళ్లను కూడా గణనీయంగా విస్తరించామని చెప్పారు. ప్రపంచం క్లిష్ట దశలో ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా, వేగంగా ముందుకు సాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.